రామాపురంలో వెంకయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన ఆ ఊరి వారికే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వారికి కూడా వడ్డీలకి డబ్బు ఇచ్చేవాడు. అయితే ఆనందపురం అనే గ్రామం నుంచి ఏ ఒక్కరూ వెంకయ్య దగ్గరికి అప్పు కోసం వచ్చేవారు కాదు. ఒకసారి వెంకయ్య అనుకోకుండా ఆనందపురం వెళ్ళాడు. సహజంగా వ్యాపారానికి ఉండే కుతూహలంతో వెంకయ్య ఆ ఊరి స్థితిగతులను పరీక్షించాడు. అక్కడ అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకరితో ఒకరికి గొడవలు లేవు. ఎవరికైనా కష్టం వస్తే దాన్ని నలుగురు పంచుకుంటున్నారు. ఏ సమస్య లేకుండా జీవిస్తున్నారు. అందుకు కారణం ఏమిటని కూడా వెంకయ్య ఆరా తీశాడు. ఒక వృద్ధురాలు చెప్పింది ఏమనంటే, కొంతకాలం క్రితం మా ఊరికి ఒక ముని వచ్చారు. ఆయన మాకు కొన్ని పూల మొక్కలు ఇచ్చారు. ఆ మొక్కలకి పూలు గుత్తులు గుత్తులుగా పూసేవి. ఒక పూల గుత్తిని మనం ఎవరికైనా ఇస్తే అది రెండింతలు అయ్యేది. అలా ఊరంతా అందరి ఇళ్లలోనూ ఆ పూల గుత్తులు ఉన్నాయి. అప్పటి నుంచి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం అని చెప్పింది. వెంకయ్యకి అసూయ కలిగింది. ఎలాగైనా ఆ ఊరిలోని వాళ్ళందరికీ కష్టాలు వచ్చేట్టు చేయాలనుకున్నాడు. ఒకసారి రహస్యంగా తను మనుషులతో వారి దగ్గర ఉన్న పూల మొక్కలు, వాటికి ఉన్న పూల గుత్తుల్ని పీకేసి ఎవరికీ కనిపించకుండా దూరంగా విసిరేశాడు. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య పనిగట్టుకుని ఆనందపురం వెళ్ళాడు. ఏమీ తెలియనట్టు అందరినీ పరామర్శించాడు. ఆ ఊరి స్థితిగతులు మారిపోయి మనుషుల మధ్య పొరపచ్చలు, గొడవలు కలిగి ఉంటాయని భావించాడు వెంకయ్య. కానీ అక్కడి పరిస్థితులు ఏమాత్రం మార్పు లేదు. ఆ ఊరి ప్రజలు మునుపటి కంటే ఇంకా ప్రేమగా, అభిమానంగా ఉన్నారు. ఒక్క క్షణం వెంకయ్యకు మతిపోయింది. ఆ తరువాత దానికి కారణం ఏమిటో వెంకయ్య బాగా ఆలోచించాడు. అతనికి ముని మహిమ ఏమిటో అర్థమైంది. ఆ మహానుభావుడు అభిమానం, స్నేహం, ప్రేమ అనే పూల తోటలు లోగిళ్లలో కాదు, జనాల మనసుల్లో నాటాడు. మొక్కల్లాగే అవి దినదినాభివృద్ధి చెంది వారి హృదయం నిండా విచ్చుకున్నాయి. అందుకే బాహ్యంగా పెరిగిన మొక్కలు లేకపోయినా వారి ప్రవర్తనలో మార్పు లేదు. ఇంకేముంది, మార్పు రాదు, ఇక ముందు కూడా ఎలాంటి మార్పు రాదు అన్న సత్యం బోధపడ్డ వెంకయ్య ఇక ఆ ఊరి జోలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. అర్థమైందా పిల్లలు? మనం ఎంత ప్రేమగా ఉంటే ఎదుటి వ్యక్తులు కూడా మనతో అంతే ప్రేమగా ఉంటారు. కాబట్టి ప్రేమగా ఉండాలి అందరితోటి. ఓకేనా?